నవ్వేడేస్ ఇండస్ట్రీ అంటే ఒక ఏదో అంటారు కదా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, అసలు నీతో మాట్లాడితే నాకు ఉపయోగం ఏంటి అనే విధంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అయిపోయింది. కానీ మేము వచ్చినప్పుడు చాలా ఎలా అంటే ఒక కుటుంబ వ్యవస్థలాగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆర్టిస్టులు లైక్ శారదా ఆంటీ కానీ, తర్వాత సత్యనారాయణ గారు కానీ, అల్లు రామలింగయ్య గారు కానీ, ఒక వయసు అండ్ జెండర్తో భేదం లేకుండా చాలా ఒక ఫ్యామిలీ కాదు అనుభవాలు, వాళ్ళ పాఠాలని మాకు నేర్పించేవాళ్ళు. మమ్మీ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ ఇట్లా ఉంటుంది, పాత కాలపు ఆర్టిస్టులని మనం వాళ్ళని మోరల్గా తీసుకొని డబ్బు విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి, లవ్ విషయాల్లో జీవితాలు ఎలా అనేది అసలు పొద్దున్నే ఒక ట్యూషన్ లాగా వెళ్ళిపోయింది. లైక్ దాసనారాయణరావు గారి వైఫ్ పద్మ ఆంటీ, అసలు ఆమె దగ్గరికి వెళ్ళామంటే ఆమె ఒక ఘని అనమాట, అంత. సో అట్లా అన్నీ నేర్పిస్తూ మన వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు. సో అప్పటి డేస్లో మాకు అది చాలా ప్లస్ అయిందండి.